ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అనిల్ రావిపూడి మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నాడా? ఇంతవరకు సోలో హీరోతో వరుస హిట్స్ కొట్టిన ఈ క్రేజీ డైరెక్టర్ ఇద్దరు సీనియర్స్ ను కలుపుతున్నాడని టాక్. వెంకటేష్ తో తీయబోయే సినిమాలో నటించే మరో స్టార్ ఎవరు? వాజ్ ది స్టోరీ. భగవంత్ కేసరి తర్వాత అనిల్ రావిపూడి వెంకటేష్తో సినిమాను అనౌన్స్ చేశాడు. సినిమా షూటింగ్ 3న లాంఛనంగా మొదలవుతుంది. హీరోయిన్గా మీనాక్షి చౌదరిని సెలెక్ట్ చేశాడు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్తో కలిసి వర్క్ చేస్తున్నాడు. డెబ్యూ మూవీ పటాస్, భగవంత్ కేసరి మినహా అనిల్ సినిమాలన్నింటినీ తీసిన దిల్ రాజ్ బ్యానర్లో ఈ మూవీ రూపొందుతుంది. సినిమా షూటింగ్ మొదలు కాకుండానే మల్టీ స్టారర్ మూవీ అన్న టాక్ వినిపిస్తోంది. మరో హీరోగా బాలయ్యతో సంప్రదింపులు జరపాలన్న ఆలోచనలో అనిల్ ఉన్నాడని తెలిసింది. ఒకవేళ బాలయ్య డేట్స్ దొరక్కపోతే మరో ఆప్షన్ కూడా పెట్టుకున్నాడు దర్శకుడు. భగవంత్ కేసరి రిలీజ్ ముందు తర్వాత మరో మూవీ చేయాలని ఉందంటూ అనిల్ అడగడంతో బాలయ్య ఓకే అన్నాడు. హిట్ ఇచ్చిన దర్శకుడు అడిగితే బాలయ్య కాదనే సమస్యే ఉండదు. కంటిన్యూ చేస్తూనే ఉంటాడు. గతంలో కోడి రామకృష్ణ, బి గోపాల్, బాలయ్య కాంబోలో ఎన్నో సినిమాలొచ్చాయి. ఆ సెంటిమెంట్ను బోయపాటి కంటిన్యూ చేస్తున్నాడు. కథ నచ్చాలే కానీ కెరీర్లో గుర్తుండిపోయే హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడితో వర్క్ చేయడానికి బాలయ్య రెడీగానే ఉంటాడు. ఇస్మార్ట్ శంకర్ హిట్ చేసిన పిల్లర్స్ లో పూరి, రామ్ తో పాటు మణి శర్మ ఒకరు. సినిమా మ్యూజికల్ హిట్ చేశాడు. ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ డబుల్ స్మార్ట్ రిలీజ్ కు ముస్తాబవుతోంది. హిట్ మూవీకి సీక్వెల్ అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆడియో కూడా అంతకు మించి ఉంటుందని ఊహిస్తారు. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది. ఇస్మార్ట్ శంకర్ ను దాటిపోయిందా లేదా చూద్దాం. పూరి మణిశర్మ కాంబోలో పోకిరి, ఇస్మార్ట్ శంకర్ వంటి మ్యూజికల్ హిట్స్తో పాటు ఏక్ నిరంజన్, కెమెరామెన్ గంగతో రాంబాబు వచ్చాయి. మణిశర్మ సెకండ్ ఇన్నింగ్స్ ఇస్మార్ట్ శంకర్తో మొదలైందనే చెప్పాలి. 90వ దశకంలో వరుస హిట్స్తో దూసుకుపోయిన ఈ స్వరబ్రహ్మకు హిట్ పడడమే గగనమైపోయింది. ఫేడౌట్ అయిపోయిన టైంలో ఇస్మార్ట్ సక్సెస్ మణిశర్మ కెరీర్కు ఊపిరిపోసింది. చాలా కాలం తర్వాత మణిశర్మ నుంచి వచ్చిన ఆల్బమ్ సూపర్ హిట్ అయింది. హిట్ కాంబినేషన్ రిపీట్ కావడంతో భారీ అంచనాల మధ్య డబుల్ స్మార్ట్ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. కిరికిరి అంటూ మాస్ బిట్ సాంగ్ ను ఫస్ట్ లిరికల్ వీడియోగా రిలీజ్ చేశాడు. టైటిల్ కు తగ్గట్టు ఈ మాస్ ట్యూన్ ఇస్మార్ట్ శంకర్ కు డబుల్ ఉంది. భాస్కర్ భట్ల, రవికుమార్ రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి సాహితీ పాడారు. ఇస్మార్ట్ తర్వాత మణిశర్మ వరుస సినిమాలతో బిజీ అయినా సక్సెస్ రాక కథ మళ్లీ మొదటికొచ్చింది. ఆఫర్స్ రావడం లేదు. ఇస్మార్ట్ శంకర్లా డబుల్ ఇస్మార్ట్ తో మరోసారి ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి. మణిశర్మే కాదు, ఇస్మార్ట్ తర్వాత పూరి, రామ్ కు కూడా హిట్ లేదు. డబుల్ ఇస్మార్ట్ శంకర్ హిట్ ఈ ముగ్గురికి చాలా అవసరం. రిలీజ్ డేట్ దొరకని టైంలో పుష్ప 2 వాయిదా పడటం డబుల్ ఇస్మార్ట్ కు కలిసి వచ్చింది. పుష్ప 2 రావాల్సిన ఆగస్టు 15న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. సినిమాను తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. సంజయ్ దత్ కీ రోల్ పోషిస్తున్న ఈ మూవీలో రామ్ తో కావ్య తాపర్ జతకడుతోంది. స్టార్ హీరో అయినా యంగ్ హీరో అయినా ఎవరైతే నాకేంటి అనే టైపు నయనతార. కోట్లు ఇచ్చినా, ఎక్స్ట్రా రెమ్యునరేషన్ ఇచ్చినా ప్రమోషన్ కి రానే రాదు. షూటింగ్ పూర్తయితే గుడ్ బై చెప్పేస్తుంది. ప్రమోషన్ విషయంలో మొండిగా ఉండినా మననైనా ఉన్నట్టుండి ఒక్కసారిగా మారిపోయి తను నటించని సినిమా ప్రమోషన్ కూడా ఎందుకు వచ్చింది చూద్దాం. ఇండియాలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే దీపికా పదుకునే ప్రమోషన్స్ కోసం డేట్స్ ఇస్తూ సినిమాను నిలబెట్టడానికి ప్రయత్నిస్తోంది. ప్రెగ్నెన్సీతో ఉన్న ముంబైలో జరిగిన కల్కి ఈవెంట్ కు దీపిక హాజరైంది. ఎవరేమనుకున్నా నయనతార మాత్రం కనిపించదు. చిరంజీవితో నటించిన సైరా గాడ్ ఫాదర్ ప్రమోషన్ కి రాలేదు. బాలీవుడ్ డెబ్యూ సినిమా జవాన్ ప్రమోషన్ కి కూడా డుమా కొట్టింది. నయనతార వస్తే హైప్ వస్తుందని ఎక్స్ట్రా పేమెంట్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు సిద్ధపడినా ఆమె మనసు మాత్రం కరగదు. ఇలా కరుడుగట్టిన నయన ప్రమోషన్ విషయంలో మనసు మార్చుకోవడం అందరికీ షాక్ ఇస్తోంది. కోట్లిచ్చినా కరగని నయనతార సొంత సినిమా కనెక్ట్ విషయంలో స్టైల్ మార్చింది. నయన నిర్మాతగా మారి తీసిన కనెక్ట్ కోసం తెలుగు, తమిళ అన్న తేడా లేకుండా అన్ని చోట్లకు వెళ్లి ప్రమోట్ చేసింది. సొంత సినిమాకు ఒకలాగా బయట సినిమాలకు ఒకలా వ్యవహరించిందంటూ అప్పట్లో విమర్శలు ఎదుర్కొంది. వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన నయన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బిజినెస్ విమెన్ గా బ్రాండ్ ప్రమోషన్ లో పాల్గొంటూ ఆ మధ్య వరుస పెట్టి యాడ్స్ లో నటించింది. దీంతో సొంత అనేసరికి ప్రమోషన్ చేయక తప్పలేదు. సొంత బ్యానర్ కోసమో, బిజినెస్ ఉమెన్ గా తన ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం కోసమో ప్రచారం చేయక తప్పడం లేదు. ఓన్ అనేసరికి ఒకలాగా, బయట అనేసరికి మరోలా ఉందన్న విమర్శలు భరించలేక ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది. ఆ మధ్య నటించిన లేడీ ఓరియంటెడ్ సినిమా అన్నపూర్ణి ప్రమోషన్ లో భాగంగా లేడీస్ హాస్టల్ కు వెళ్లి అన్నం వడ్డించి స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయింది నయన ఎంతలా మారిపోయిందంటే సొంత సినిమా, తను నటించిన మూవీ అన్న తేడానే కాదు, తాను యాక్ట్ చేయకపోయినా కావాల్సిన వాళ్ళు పిలిస్తే ప్రమోషన్ చేసేంతగా ఈ అమ్మడిలో చేంజ్ వచ్చింది. శంకర్ కూతురు అదితి హీరోయిన్ గా నటించిన నేసిప్పయ్య మూవీ రూపొందింది. పెద్దగా బజ్ లేని ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నయన రివీల్ చేసి సినిమాకు హైప్ తీసుకొచ్చింది.
నేసిపియా మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్ కు నయన రావడానికి దర్శకుడు విష్ణువర్ధనే కారణం. నయన్ నటించిన బిల్లా విష్ణువర్ధన్ డైరెక్షన్ లో రూపొందింది. ఈ సినిమా తర్వాతే నైనా స్టార్ హీరోయిన్ రేసులో దూసుకుపోయింది. రెమ్యూనరేషన్ పెంచేసింది. దీంతో దర్శకుడిపై అభిమానాన్ని చాటుకుంటూ ఆయన డైరెక్ట్ చేసిన సినిమా ఈవెంట్కి వచ్చింది. విష్ణువర్ధన్ తన కుటుంబ సభ్యుడు లాంటివాడని, అందుకే వచ్చానని చెప్పింది నయన. రాజమౌళి మహేష్ సినిమా షూటింగ్ కి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. పాన్ వరల్డ్ గా తెరకెక్కే సినిమా కోసం భారీ సెట్ ను కలిసొచ్చిన చోటే వేయిస్తున్నాడు జక్కన్న. సినిమా కోసం ఏకంగా లొకేషన్ నే లీజుకు తీసుకున్నాడట. ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా సాగుతోంది. మరి షూటింగ్ ఎప్పుడు? హ్యావ్ లుక్. RRR రిలీజ్ కి ముందే మహేష్ తో మూవీని అనౌన్స్ చేసిన రాజమౌళి కథను సెట్ చేయడానికి 2 ఏళ్లు తీసుకున్నాడు. ఓ ఏడాది అంతా ఆస్కార్ నామినేషన్ ప్రమోషన్ తోనే గడిపేశాడు. సంవత్సరం పాటు గట్టిగా కూర్చుంటే కథ ఫైనల్ అయింది. సెట్ ఎప్పుడు రెడీ అయితే అప్పుడు సెట్స్ పైకి వచ్చేస్తారు. అది ఎప్పుడో చెప్పకపోయినా అయితే ఆగస్టు లేదంటే సెప్టెంబర్లో స్టార్ట్ కెమెరా అంటాడు దర్శకధీరుడు. RRR షూటింగ్ జరిగిన అల్యూమినియం ఫ్యాక్టరీలో మహేష్ మూవీ కోసం సెట్ వేస్తున్నారు. ఎడిటింగ్ కూడా ఎప్పటికప్పుడు అక్కడే చేసేలా సెటప్ ను అరేంజ్ చేస్తున్నారు. 9 ఎకరాలను లీజ్ కు తీసుకున్నట్టు తెలిసిందే. జూబ్లీ హిల్స్ కు దగ్గరగా ఉండటం, డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంత వాతావరణంలో షూటింగ్ చేసుకునే అవకాశం ఉండటంతో మరోసారి అల్యూమినియం ఫ్యాక్టరీనే సెలెక్ట్ చేసుకున్నాడు జక్కన్న. ఒకవైపు సెట్స్ వర్క్ జరుగుతున్నా మరోవైపు లుక్ ను ఫైనల్ చేస్తున్నారు. ఇప్పటికే రకరకాల డిజైన్స్ లో మహేష్ మేకప్ టెస్ట్ చేశారు. చాలా కాలంగా నడుస్తున్న వర్క్ షాప్ లో లీడింగ్ యాక్టర్స్, కెమెరామెన్ పాల్గొంటున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో సినిమా ఉంటుందని ఇప్పటికే కథా రచయిత విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ప్రభాస్ మారిపోయాడు, మరి మిగతా స్టార్ హీరోలు మారరా? ముఖ్యంగా బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎందుకు చేంజ్ కాలేదు? ఫ్యాన్స్ కోసం డార్లింగ్ మారగా లేనిది స్టార్స్ ఎందుకు మారడం లేదు? వాజ్ ది స్టోరీ. మన హీరోలు ఏది చేసినా ఫ్యాన్స్ కోసమే అంటారు. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కోసం ఎంతైనా కష్టపడతామంటారు. ఇదంతా మాటల వరకే, చేతల్లో చూపించడం లేదు. ప్రభాస్ కూడా మాట ఇచ్చి తప్పినా ప్రస్తుతం లైన్లో పడ్డాడు. ఏడాదికి 2 సినిమాలు రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తానని ప్రభాస్ గతంలో ఫ్యాన్స్ కు మాటిచ్చాడు. ప్రామిస్ ను సంపూర్ణంగా నిలబెట్టుకోలేకపోయినా మిగతా స్టార్స్ కంటే చాలా బెటర్. ఎన్టీఆర్ సినిమా వచ్చి 2 ఏళ్లు దాటింది. 2022 మార్చిలో RRR వస్తే ఇంతవరకు మరో మూవీ రాలేదు. దేవర స్క్రిప్ట్ విషయంలోనే చాలా లేట్ అయింది. ఒక పట్టాన సెట్ కాలేదు. ఎట్టకేలకు సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. ఇలా 2.5 సంవత్సరాల తర్వాత థియేటర్స్ లోకి అడుగు పెడుతున్నాడు తారక్. ఇక బన్నీ అయితే కనిపించి 3 ఏళ్లు కావస్తుంది. 2021 డిసెంబర్ 17న పుష్ప వస్తే ఈ ఏడాది డిసెంబర్ 6న పుష్ప 2తో వస్తున్నాడు. కథ రాయడానికే ఏడాది టైం తీసుకున్న సుకుమార్ పుష్ప 2ను చెక్కుతున్నాడు. నచ్చే వరకు కాంప్రమైజ్ కాకపోవడం, అవసరమైతే సీన్స్ రీషూట్ చేస్తూ యమ బిజీగా ఉన్నాడు సుకుమార్. ఎంత లేట్ అయినా పర్వాలేదు, గట్టిగా కొట్టాలన్న కాన్సెప్ట్ పుష్ప 2ది. అందరి దర్శకులది ఇదే టార్గెట్ అయినా లెక్కల మాస్టారి లెక్క వేరుగా ఉంటుంది. అందుకే రిలీజ్ డేట్ లెక్క కూడా మారుతుంది.